మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది. మొదటి విడతలో ఇళ్ల సర్వే, రెండో విడతలో జనాభా లెక్కింపు ఉండనుంది. ఏపీలో మే 1 నుంచి 30 వరకు ఇళ్ల సర్వే ఉండనుంది. ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉండనుంది. తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల సర్వే ఉండనుంది. ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉంటుంది. 11,718 కోట్లతో జనాభా లెక్కల సేకరణను కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, జనగణన ప్రారంభం కాబోతోంది, ఏంటి, ఏ విధంగా చూడాలి, దీనికి సంబంధించి ఎలా ఉండబోతోంది? దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 1 నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని అయితే తీసుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు దేశవ్యాప్తంగా అలాగే ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరి విడతల వారిగా 2 విడతల వారిగా మొత్తం కూడా ఈ సర్వేని అయితే చేయనున్నారు. ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 మధ్య దేశవ్యాప్తంగా ఈ సర్వే అంటే మొదటి విడత జరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ వరకు కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఈ మొదటి విడత జరుగుతుంది. అయితే రెండో విడత కూడా ఫిబ్రవరి ఏదైతే 2027 ఫిబ్రవరి నుంచి కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 అంశాల పైన సర్వే జరగనుంది. సెల్ఫ్ ఎమ్యునేషన్ ఒకటి ఉంది. అది సెల్ఫ్ ఎమ్యునేషన్ కి సంబంధించి ఏప్రిల్ 16 అలాగే ఏప్రిల్ 30 వరకు, ఈ ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు కూడా ఇది ఉండబోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 16 నుంచి 30 వరకు కూడా సెల్ఫ్ ఎమ్యునేషన్ అయితే జరుగుతా ఉంది. తెలంగాణలో ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు కూడా ఇది జరుగుతుంది. దాంతో పాటు ఇళ్ల సర్వే కూడా ఇళ్ల సర్వే ఇటు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి మే 1 నుంచి మే 30 వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల సర్వే జరుగుతుంది. ఇటు తెలంగాణ విషయానికి వస్తే మే 11 నుంచి జూన్ 9 వరకు కూడా మరి ఈ సర్వే జరగనుంది. తెలంగాణలో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా జనగణన ఈసారి చాలా పకడ్బందీగా, అంటే గతంలో నార్మల్ గా అంటే పేపర్ల త్రూ చేసేది సర్వే ఎప్పుడైనా కానీ ఇప్పుడు కొత్త అంటే దేశంలోనే మొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో దీన్నంతా కూడా నిర్వహిస్తా ఉన్నారు. సెల్ఫ్ ఎమ్యునేషన్ సంబంధించినటువంటి ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్లైన్ పోర్టల్లో కూడా నమోదు చేసుకోవచ్చు కూడా మరి దీంట్లో చేస్తూ ఉన్నారు. ఈసారి మరి దాంతో పాటు కులగణనను కూడా నిర్వహించినట్లు ప్రభుత్వం చెప్తా ఉంది. కులగణన, జనగణన, ఇల్లులు మొత్తం దేశంలో మొత్తం అసలు వ్యవస్థ ఏముంది అనేది కూడా మొత్తం 2 విడతలలో మరి చేపట్టనున్నట్టు తెలుస్తా ఉంది. సో మొత్తం ఈ అంశాలకు సంబంధించి ఈ 2 విడతలకు సంబంధించి కూడా 33 నుంచి 34 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటది. ముందుగా నేను ఫస్ట్ సర్వేలో అడిగే ప్రశ్నలు ఏముంటాయి, అసలు హౌసింగ్ కు సంబంధించి కానీ ఇంటికి సంబంధించి కానీ ఏముంటాయి అనేది చూస్తే కనుక, సో ఫస్ట్ విడతలో మొదటి విడతలో అడిగేటువంటి ప్రశ్నలు అయితే అసలు ఇంటి దగ్గరకు వచ్చిన భవనం, జనగణన వంటి నెంబర్ అడుగుతారు. అంటే భవనం మీరు దేంట్లో ఉంటున్నారు, దాని ఇంటి నెంబర్ ఎంత అనేది అడుగుతారు. దానిపైన రెండవ ప్రశ్న, ఇంటి పైకప్పు, గోడలు, నేల దేనితో నిర్మించారు, అంటే గోడలు అంటే సిమెంట్ కాకపోతే పిల్లర్లు వేసారా లేకపోతే నార్మలా అనేది అడిగే అవకాశాలు ఉంటాయి. దాంతో పాటు ఇంటి వినియోగం, అంటే మీరు కట్టినటువంటి భవనం ఏదైతే ఉందో అది నివాసమా లేకపోతే వ్యాపారం కోసం వాడుతున్నారా, లేదంటే రెండిటికి వాడుతున్నారా అనేది కూడా అడిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఇంటి పరిస్థితి ఏంటి, అంటే మీ ఇల్లు ఎప్పుడు కట్టారు, ఏంటి, అది మంచిగానే ఉందా చెడిపోయిందా అనే కాలం ఉంటుంది. దాంతో పాటు ఇంటి యజమాని పేరు. సత్య, సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే, మన ఆదాయ వ్యయాల వివరాలు కూడా అడుగుతారా అనేటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది కదా, దీన్ని ఎలా చూడాలంటారు? సరే, అందులో ఉందా లేదా అనే అంశం పక్కన పెడితే దీనికి సంబంధించి ఎక్కడ క్లారిటీ ఇవ్వడం లేదు అనేటువంటి మాట, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు సత్యం? డెఫినెట్ గా అంటే ఇంట్లో ఇక్కడ 33 ప్రశ్నలలో దాదాపు మురళి అన్ని క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నేను అందుకే ప్రశ్నలు కూడా మీకు చెప్తా ఉన్నాను. ఇంటి యజమాని పేరుతో పాటు ఆ లింగంతో పాటు అంటే క్యాస్ట్, అంటే మీరు ఏ క్యాస్ట్ అని అడుగుతారు, ఎస్సీ, ఇంకా వేరే ఏదైనా, ఇంటి యజమానికి సంబంధించి ఇంటికి సంబంధించి సొంత ఇల్లు వాడుతున్నారా లేదా అద్దె ఇల్లు వాడుతున్నారా, సో ఆ ఇంట్లో కూడా ఎన్ని గదులు ఉన్నాయి ఏంటి అనేది కూడా అడుగుతారు. సో ఇంట్లో ఒకవేళ ఇల్లు ఉంటే దాంట్లో
పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు, అంటే ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి కాబట్టి ఆ ఉమ్మడి కుటుంబంలో ఎంతమంది ఉంటారు, లేదంటే మీరు ఒక్కరే ఉంటున్నారా, లేదంటే ఇంటికి సంబంధించి త్రాగునీరు వ్యవహారంలో కూడా నల్లాకు సంబంధించి అంటే బయట నుంచి మీరు తెచ్చుకుంటున్నారా వాటరు, లేదంటే ఇంట్లోనే నల్లా ఉందా, విద్యుత్ సౌకర్యం ఉందా లేదా, మరుగుదొడ్డి ఉందా లేదా, నీటి సరఫరా అంటే మరుగుదొడ్డికి సంబంధించినటువంటి ఈ లైన్ ఉంటది, అంటే మరుగుదొడ్డి లైన్ ఏదంటే ఉంటుందో ఆ లైన్ ఉందా లేదా, స్నానపు గది ఉందా లేదా, మొత్తం ఇక్కడ టెలివిజన్ అంటే టీవీ ఉందా లేదా, 2 వీలర్ ఉందా, 4 వీలర్ ఉందా, టెలిఫోన్ మొబైల్ టెలిఫోన్ కి సంబంధించినటువంటి కనెక్షన్స్ వాడుతున్నారా, ఇంటర్నెట్ ఉందా లేదా, జీప్ ఉందా లేదా, అంటే కార్లు ఏమైనా ఇతరత్ర ఉన్నాయా, ఇంట్లో వాడుతున్న ఆహారంతో సహా అన్ని విషయాలను కూడా ఈ సర్వేలో అడిగి తెలుసుకునే అవకాశం ఉంటది. ఒకవైపు ఈ సంపాదనకు కూడా మరి ఫస్ట్ విడతలో లేదంటే సెకండ్ విడతలోనైనా అడిగే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా ఖచ్చితంగా కొంత సమాచారం అయితే వస్తుంది. చూడాలి మరి దాంట్లో దీంట్లో అంటే మొత్తం వ్యవహారం ఈ మొత్తం ఫ్యామిలీకి సంబంధించినటువంటి అన్ని వివరాలు అక్కడే మరి తీసుకుంటున్నారు కాబట్టి ఆ వ్యవహారాల్లో మొత్తం అంతా వాళ్ళకు ఒక క్షుణ్ణమైనటువంటి డాటా వస్తుంది కాబట్టి, అంటే రోజులో ఒక నెలలో ఆదాయ వివరాలు అనేది చెప్పడానికి కూడా ఎక్కువ మంది ఇష్టపడరు అనేటువంటి ఒక మాట గతంలో తెలంగాణలో చేసినటువంటి సర్వేలో కూడా ఒకంత ఆ విషయాలు స్పష్టమైనటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. ఆ డేటా ప్రకారం వచ్చేటువంటి పరిస్థితి ఏంటి అసలు? ఆ స్థాయిలో ఇంట్రెస్ట్ చూపిస్తారంటారు వారి ఆదాయం ఇంత అని చెప్పడానికి? ఎందుకంటే ఎక్కువ స్థాయిలో కూడా లబ్ధి పొందడానికే చూసేటువంటి జనాభా ఎక్కువగా ఉన్నారని కూడా చాలా రకాల విమర్శలు వచ్చాయి కదా. అంత పారదర్శకంగా జరుగుతుందా? వారు చెప్పేటువంటి ప్రశ్నలకు అంతే పారదర్శకంగా సమాధానం ఇస్తారా అని అంటే దాన్ని ఎలా చూడాలంటారు సత్యం? డెఫినెట్ గా మీరు అన్నట్టు ఇక్కడ మన తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో మొన్న రీసెంట్ గానే ఒక సర్వే చేసింది. దీంట్లో కులగణన అటు అంటే జనగణన కులగణన అంటూ కూడా కొన్ని కాలమ్స్ తీసుకొచ్చారు. దాంట్లో కూడా ఆదాయానికి సంబంధించినటువంటి కాలం కూడా ఉంది. ఆ కాలంలో పెద్ద ఎత్తున ఎవరు కూడా పెద్దగా మొగ్గు చూపలేదు, చెప్పడానికి మొగ్గు చూపలేదు. సో ఇప్పుడు కూడా స్పష్టత ఇవ్వనక్కడి ఇక్కడ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి జనగణన అని చెప్పినప్పటికీ కూడా జనగణన అలాగే కులగణనతో పాటు ఆదాయానికి సంబంధించి కూడా దీంట్లో ప్రశ్నలు ఉండే అవకాశాలు ఉంటుంది. ఆ కాలాన్ని నింపరా అనేది దేశవ్యాప్తంగా మరి చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎవరు కూడా అంటే ఫ్యామిలీలో ఎంత సంపాదిస్తున్నారు ఏంటి దానికి సంబంధించి వివరాలు చెప్పాలంటే కొంత ఎవరు చెప్పని విషయం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఇక్కడ ఆ సర్వే కూడా ఫెయిల్ అయిన పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా అడిగిన పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలో అడిగారు, కానీ ఎవరు కూడా దానికి సంబంధించి ఆ కాలాన్ని ఎవరు ఫిల్ చేయలేదు. ఏదో మేము ప్రైవేట్ జాబ్ చేస్తున్నాము అని పెట్టేసి వదిలేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. కానీ సో ఈ జనగణనకు సంబంధించి మొత్తం వ్యవహారాలకు సంబంధించి అయితే ఒక పూర్తి నివేదిక అయితే చేసే అవకాశం ఉంది. దీని తర్వాత మరి మొత్తం కూడా డీలిమిటేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ముందుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి దానికోసమే చేస్తున్నారు అనేది కూడా ఒక అంశం పరిగణలోకి వస్తుంది. చూడాలి ఎట్లాంటి మరి అక్కడ అంటే కాలం 2లో ఈ రెండో విడతలో మరి ఈ మొత్తం ఆదాయానికి సంబంధించినటువంటి వ్యవహారాలని కూడా దాంట్లో జతపరిచి మరి ఏమైనా దాంట్లో పెడతారా ఏంటి అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది మురళి. ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి డిజిటల్ పద్ధతిలో కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ తీసుకురాని ఉంది. ఆ యాప్ లో మనం పర్సనల్ డేటా గానీ అక్కడ వాళ్ళు ఏదైతే కొన్ని కాలమ్స్ చూపిస్తారో ఆ కాలమ్స్ అన్నిటిని కూడా నింపే అవకాశం ఉంటుంది. ఆ నింపిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ కనుక మన ఇంటి దగ్గరకు వచ్చినటువంటి ఎవరైతే ఆ పర్సన్ ఉంటారో పునగణన చేసేటువంటి పర్సన్ ఆ రిఫరెన్స్ నెంబర్ ఆయనకు చెప్పేస్తే మన నుంచి ఎలాంటి డీటెయిల్స్ అయితే అడగని పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది ఏంటి అనేది అయితే చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం చాలా రోజుల తర్వాత ఈ కులగణన కావచ్చు జనగణన కావచ్చు ఈ జనగణన ప్రోగ్రామ్ పెట్టుకోవడం ఒక శుభ పరిణామం అని అయితే చెప్పుకోవచ్చు. రైట్, చూద్దాం సత్య ఎంతవరకు ఇది సక్సెస్ అవుతుంది, ప్రజల నుంచి ఏ స్థాయిలో స్పందన ఉంటుంది అనేది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రారంభం కానుంది. మొదటి విడతలో ఇళ్ల సర్వే, రెండో విడతలో జనాభా లెక్కింపు కూడా ఉండనుంది. ఏపీలో మే 1 నుంచి 30 వరకు ఇళ్ల సర్వే, ఏప్రిల్ 16 నుంచి ఏప్రిల్ 30 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉండనుంది. తెలంగాణలో మే 11 నుంచి జూన్ 9 వరకు ఇళ్ల సర్వే, ఏప్రిల్ 26 నుంచి మే 10 వరకు సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఉంటుంది. 11,718 కోట్ల రూపాయలతో జనాభా లెక్కల సేకరణ అనేది నిర్వహించనుంది ప్రభుత్వం.